మరి సుబ్రహ్మణ్య స్వామికి అంటే కుమారస్వామి రూపానికి చూస్తాం మనం. నెమలి వాహనంగా చూస్తాం. అలాగే కోడి కూడా చెప్తూ ఉంటారండి. ఎందుకు ఈ 2 స్వామివారి గురించి చెప్పేటప్పుడు ప్రస్తావిస్తారు? తారకాసుర సంహారం కోసమే పుట్టిన వ్యక్తి కదమ్మ హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి. హ్మ్. ఈ తారకాసుర సంహారము జరిగిన తర్వాత అతని అన్న శూరపద్ముడు. హ్మ్. ఈ శూరపద్ముడితో కూడా తారకాసుని యొక్క అన్న శూరపద్ముడు. హ్మ్. ఈ శూరపద్మునితో కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. హ్మ్. యుద్ధం చేసినప్పుడు 6 రోజులు యుద్ధం చేస్తాడు. ఇక 6వ రోజున ఈ శూరపద్ముడు హ్మ్. ఈ యొక్క ఒక పక్షి రూపాన్ని పొందుతాడు. హ్మ్. మాయ ప్రభావం చేత హ్మ్. చేసి యుద్ధం చేస్తాడు. హ్మ్. అప్పుడు తన శూలముతో ఆ యొక్క శూరపద్ముడు పక్షి రూపాన్ని పొందడం పక్షిని సంహరిస్తాడు. ఆ పక్షి 2గా చీలి ఒకటి నెమలిగా ఒకటి కోడి పుంజుగా మారింది. ఆ! కోడి పుంజుని ధ్వజంగా పెట్టుకున్నాడు, నెమలిని వాహనంగా చేసుకున్నాడు. ఎందుకు? శూరపద్ముడు శరణు జొచ్చుతాడు, నన్ను రక్షించు మహానుభావ, నీ దాసునిగా ఇప్పటి నుంచి అని అంటే హ్మ్. అప్పుడు నెమలిని వాహనంగా కోడిని ధ్వజంగా పెట్టుకున్నాడమ్మా. హ్మ్.